ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డుపడేవి ఏమిటి అనేటువంటివి చెప్తున్నాడు. ఇక్కడ భేదాలు పుట్టిస్తారు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఒక విషయం గురించి ఈ సందర్భంలో మీతో మాట్లాడతాను. ఏమిటంటే అసూయ. ఎదుటి వ్యక్తిలో అభినందించదగినటువంటి విషయాన్ని కూడా చెప్పలేకపోవడం, ఈర్ష్య, ద్వేషాలు పెరిగిపోతున్నాయి. అంటే అసూయ కలిగినటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంటున్నాడు. కొందరంటారు, నాకే అసూయ లేదండి. నిజం, నమ్మండి అంటారు. ఒకసారి మనం ఓల్డ్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే, సౌలు 1000 కొలదయు, దావీదు 10,000 కొలదయు అని ప్రజలు, స్త్రీలు డ్యాన్స్ చేసుకుంటూ వెల్కమ్ చెప్పేటువంటి సందర్భాలు చూస్తే, జిందాబాదులు, ఆ వర్ధిల్లాలి అనేటువంటివి చూస్తే తట్టుకోలేకపోయాడు సౌలు రాజు. నాకన్నా ఎక్కువ దావీదుని వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చేశాడు. చంపాలని చూస్తాడు. ఇక దావీదుని తన ఈటి దూసి చంపాలని చూస్తాడు. కానీ దావీదు చేసే పని ఏంటి అసలు? సౌలు దగ్గరే ఉండి ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా సితారా వాయించి సౌల్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సౌలు దావీదుని ఈటి దూసి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. కారణం ఏంటంటారు? అసూయ కాదంటారా? అసూయ రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఆలోచించండి. అసూయని ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైంది. నేను ఇక్కడ సౌలు దావీదు గురించే చెప్పాలని ఉద్దేశం కాదు. యాకోబు తన పిల్లలందరి విషయంలో చూస్తే, చిన్నవాడని యోసేపుని బాగా చూస్తే, యోసేపు మీద ఎందుకంత ప్రేమ అని అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారండి? అన్నయ్యలందరూ కూడా ద్వేషించారు. యోసేపుని ఏం చేశారు? ద్వేషించారు. కారణం అసూయ. సహోదరులు, అసూయ కారణమైంది. పిల్లలు ఆలోచించండి. నాకు ఒక కథ గుర్తొస్తుంది పిల్లరా. ఒక బోయవాడి దగ్గరికి పక్షి వచ్చి మాట్లాడుతుందట ఇలా, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా మనవి వింటావా? ఏమిటి అంటే, నేనే చాలా ఎత్తుకు ఎగురుతాను పక్షిని, కానీ ఈ మధ్యన ఒక కొత్త పక్షి వచ్చింది, అది నాకంటే బాగా ఎత్తు ఎగురుతుంది. నువ్వు ఒక పని చేయాలి, నీకేం కావాలని ఇస్తాను. నీ దగ్గర ఉన్నటువంటి ఆ బాణాలు, ఆ విల్లులు తీసి అది చచ్చేదాకా నువ్వు దాన్ని కొట్టాలి, బాణం విసరాలి. నీకేం కావాలంటే ఇస్తాను. బోయేవాడిని రిక్వెస్ట్ చేసుకుంది ఆ పక్షి. ఎందుకంటే నాకన్నది ఎత్తు ఎగురుతుంది, అలా ఎగరకూడదు. సరే, నీ బోయేవాడు ఏం చేస్తాడు? ఆ యొక్క అంబుల పొదులు అంటువంటి విల్లులన్నీ తీసి కొడుతుండే, అన్ని బాణాలన్నీ అయిపోయేదాకా కొడతాడు. కానీ అది తప్పించుకుంటూ ఉంటుంది, పైపైకి ఎగురుతూ ఉంటుంది. చూస్తూ ఉంటుంది ఈ పక్షి. చివరికి ఒక బాణమే ఉంది, దాన్ని వేయట్లేదు ఇతను. చంపు అంటూ ఉంది ఈ పక్షి. కారణం ఏంటంటే ఆ యొక్క విల్లు బాణానికి చివరిలో ఫెదర్స్ లేవు. ఫెదర్స్ అంటే ఈకలు లేవు. కాబట్టి నేను ఈ విల్లు వాడను, ఈ బాణం వాడను అంటాడు. నీకు ఫెదర్సే కదా కావాల్సింది, ఈకలే కదా కావాల్సింది చివరిలో వదలటానికి. అవసరమైతే నా శరీరంలో ఈకలు పీక్కో. ఆ పక్షి అంటుంది, నా శరీరంలో ఈకలను తీసేసుకో, నేను చనిపోయిన పర్లేదు కానీ అది మాత్రం ఎగరకూడదు. చూసారా అసూయ ఎంత పనిచేస్తుందో తెలుసా అండి? అంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో నువ్వు చచ్చిపోతావా? ఎంత ఫూలిష్నెస్ అది. అందుకే పౌలు అంటాడు, అసూయ కలిగిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అనేటువంటి విషయం. మన జీవితంలో అసూయతో చాలా చాలా నష్టపోతున్న గుర్తించండి.
అది మనకి హాని చేయటం మాత్రమే కాదు బ్రదర్, ఇతరులకు హాని చేయటం కాదు, మనకి హాని జరిగిస్తుంది. అది దాని నుంచి మనం దూరం ఉండాలి ఖచ్చితంగా. అసూయ కలిగిన వాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకోడు, అంతే. మరి ఏం చేయాలండి? ఈ అసూయను యేసయ్య సిలువ దగ్గర విడిచిపెట్టేద్దాం, వదిలిపెట్టేయాలి. ఎందుకంటే అసూయ అనేది నరకం కన్నా ఎక్కువగా దహించేస్తుంది మనల్ని. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు ఒక వ్యక్తిని పైకి తీశాడు అంటే అతన్ని కిందకి తొక్కడం నీ వల్ల అవుద్దా, నా వల్ల అవుద్దా? దేవుడు పైకి తీస్తున్నాడు అంతే. చెయ్యందించాడు, పైకి లేపుతున్నాడు. దేవుని స్తుతించు, ఆ వ్యక్తిని అభినందించు, అంతే తప్ప అసూయతో నువ్వు రగిలిపోవద్దు. మనకేముండాలి తెలుసా? నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్న అనుభవాల్లో మనం బ్రతకాలి. ఆ అనుభవం కోసం తాపత్రయపడాలి. అసూయను తొలగించుకుని ఆత్మీయ అనుభవాలతో అనుదినము జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. మనిషి ప్రేమించే రోజులు చాలా తగ్గిపోతున్నాయి నాయన. అసూయ రాజ్యం వెళ్తుంది. నిత్య జీవం వెళ్ళే ప్రయాణంలో మేము ఉన్నాము. అసూయను అంతమొందించుకుని ఆత్మీయతను పెంపొందించుకునే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.